గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ లక్ష్మి. ఐ యామ్ ఫ్రమ్ నల్గొండ. నేను మీకు ఈరోజు ఆరోగ్యం గురించి మాట్లాడాలనుకుని వచ్చాను. ఆరోగ్యం గురించి మనం ఎందుకు మాట్లాడాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆరోగ్యం అనేది చాలా లాస్ అవుతుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఎందుకంటే మనం తీసుకునే అన్ని కూడా కెమికల్ ఫుడ్ వల్ల మన ఆరోగ్యం అనేది లాస్ అవుతుంది. కానీ మనం ఇప్పుడు ఏ చేసినా కూడా డబ్బు మాత్రమే వస్తుంది. జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, ఏదైనా కూడా డబ్బు మాత్రమే వస్తుంది. ఆరోగ్యం వస్తుందా? ఆరోగ్యం రాదు. ఇంకా మనం డబ్బు విషయంలో మర్చిపోయి మన ఆరోగ్య విషయం అనేది మర్చిపోతున్నాం. ఇక్కడ కనిపించే అన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్. ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్ మన సనర్జీ కంపెనీ అనేది మనకు అందిస్తుంది. ఈ సనర్జీ కంపెనీ అనేది ఏపీ తెలంగాణలో స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. వరల్డ్ వైడ్ గా ఇండియాలో ఫాస్ట్గా గ్రోతింగ్ అవుతున్న కంపెనీ ఏంటి అంటే సనర్జీ కంపెనీ. బయట మనం ఎట్లా ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నాం కదా, డైలీ నిత్యం వాడే ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నాం. అందులో మనం డైలీ ఏం చేస్తామో ఆయిల్, ఉప్పు, పసుపు ఇవన్నీ వేస్తాం. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే బయట మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ ఉప్పు యూజ్ చేయడం వల్ల మనకి లేనిపోని రోగాలు అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా లేడీస్కి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకు అంటే ఆ ఉప్పులో అనేది చాలా కెమికల్తో శుద్ధి చేస్తారు. సోడియం క్లోరైడ్ చాలా ఎక్కువ ఉంటుంది, అయోడిన్ ఉంటుంది. దీనివల్ల లేనిపోని రోగాలు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మన సనర్జీ కంపెనీ మనకి రాక్ సాల్ట్ అందిస్తుంది. ఇది న్యాచురల్గా హిమాలయంలో ఒక సహజ ఖనిజంగా మనకి లభిస్తుంది. న్యాచురల్గా తయారైంది. దీంట్లో కొన్ని ఖనిజ లవణాలు, మినరల్స్ కూడా ఉంటాయి. దీన్ని తీసుకోవడం ద్వారా మెయిన్ మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటుంది. అది అరికట్టుకోవచ్చు. స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. స్కిన్ హెల్తీనే కాకుండా మన బాడీకి ఇమ్యూనిటీ కూడా ఇస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్స్, గొంతులో ఏమైనా పుండ్లు అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు. మీరు బయట ఎలాగా యూజ్ చేస్తున్నారు కాబట్టి దానివల్ల ఎలాంటి లాభం లేకుండా నష్టం ఉంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సనర్జీ కంపెనీ అందిస్తున్న రాక్ సాల్ట్ని యూజ్ చేయండి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాము. ఇంకా మీకు 3 విషయాలు కావాలంటే క్రింద స్క్రోలింగ్